Hey biker boys, welcome back to the channel once again. నేను మీ వికాస్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేస్తున్నందుకు. Baleno 2022 టాప్ ఎండ్ మోడల్ మన ఛానల్లో బెలెనోకి సంబంధించి వాల్యూ ఫర్ మనీ వేరియంట్, డెల్టా వేరియంట్ కూడా నేను డీటెయిల్డ్ వాక్ అరౌండ్ చేశాను. అందులో ఏం ఫీచర్స్ వస్తాయి అసలు ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఆ వీడియోలో కూడా షేర్ చేశాను. ఆ వీడియో వెళ్ళి మీరు చూడొచ్చు ఎవరైనా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ బెలెనో కొనాలనుకుంటే. అండ్ దిస్ ఇస్ ద టాప్ ఆఫ్ ద లైన్ విచ్ ఇస్ ఆల్ఫా. అండ్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఏదైతే మారుతి బెలెనోకి సంబంధించి మంచి సేల్స్ హ్యాచ్ బ్యాక్లో ఎప్పుడైతే లాంచ్ అయిందో, ఒక రెవల్యూషన్ ప్రోడక్ట్ ఉండే, తర్వాత ఆల్ట్రోస్ వచ్చింది. కొంచెం బిల్ట్ క్వాలిటీ వలన చాలా వరకు హ్యాచ్ బ్యాక్ సేల్స్లో కొంచెం తగ్గిందని చెప్పాలి. బట్ బెస్ట్ ఫిగర్స్ ఆల్వేస్ డెలివర్ చేస్తుంది మారుతి నుంచి బెలెనో ప్రోడక్ట్. కానీ ఇప్పుడు వచ్చిన న్యూ బెలెనోలో ఏదైతే మనకు ఒక కన్సర్న్ ఉండేనో సేఫ్టీ గురించి ఈ వీడియోలో నేను అది బ్రేక్ చేయబోతున్నాను. అలాంగ్ విత్ టాప్ ఆఫ్ ద లైన్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, ప్రైస్ ఏంటి, ఇందులో ఉన్న ఫీచర్స్ ఎట్ ప్రజెంట్ ఏ హ్యాచ్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం మీరు ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీఆర్ వెరీ నియర్ బై 1 lakh సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ వీడియోస్ మేము తీసుకొస్తూనే ఉంటాము. అండ్ 1 lakh రీచ్ అయితే సైకలాజికల్గా కూడా అది కూడా కొంచెం మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాజ్ మెనీ యాజ్ పీపుల్ మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. సో దట్ మా ఎఫర్ట్స్ని మీరు లైక్ చేసినట్టే అండ్ ఆ విధంగా మా ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో ఫస్ట్ మనం కీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్లో మనకి కొంచెం డిఫరెంట్ కీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం ప్రీమియం టచ్ ఎక్కువగా ఉంది. మనం చూసిన వేరే వేరియంట్తో కంపేర్ చేసుకుంటే అందులో నార్మల్ కీస్ వస్తాయి. ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. లోపల మనకి సుజుకీకి సంబంధించి క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా ప్రీమియంగా ఉంది. అండ్ లాక్ అండ్ అన్లాక్ ఫీచర్స్ని మనకి కీ పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 time ప్రెస్ చేసినట్టయితే వెహికల్ అన్లాక్ అవుతుంది, దెన్ లాక్ అవుతుంది. సో అన్లాక్ అయినప్పుడు 2 times మనకి బజర్ వస్తుంది, చేసినప్పుడు 1 timeలో వెహికల్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇవి లాక్కి సంబంధించి ఫీచర్స్. ఇప్పుడు లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. ద ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే డిజైన్ లాంగ్వేజ్ సేమ్ ఉంది, కానీ ఇందులో ఎలివేషన్స్ చాలా జరిగాయని చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బెలెనోకి సంబంధించి కర్వీ షేప్లో ఉండేది. ఈ న్యూ మోడల్ ఏదైతే ఉందో మనం చూడొచ్చు చాలా షార్ప్ లైన్ ఎడ్జెస్తో వస్తుంది. కట్స్ అండ్ క్రీజెస్ ఎక్కువగా చూడడానికి లభిస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్లో ఏదైతే ఉందో డిజైన్ అండ్ టెక్నికలీ కూడా ఏరోడైనమిక్లీ చాలా హెల్ప్ అవుతుంది వెహికల్ని ఫ్రంట్గా పుష్ చేయడానికి. కానీ లుక్స్ పరంగా మనం చూసుకుంటే కొంచెం బోనట్ హైట్ కూడా కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది. మోర్ సెడాన్ ఫీలింగ్ ఎక్కువగా ఇందులో మనం న్యూ బెలెనో 2022లో ఫీల్ అవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెక్సా గ్రిల్ని ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్గా మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బిగ్గర్ లోగో సుజుకీకి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాము. అండ్ క్రోమ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ద వే మనకి 2 హెడ్ ల్యాంప్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ న్యూ బెలెనో ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చండి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ దట్ ఈస్ ఎల్ఈడీలో ఆఫర్ చేస్తున్నారు. ఈ క్యూబ్ టైప్ మనం చూస్తున్నాం కదా, ఈ లైటింగ్ అనేది రోడ్ ప్రెజెన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఐ ప్లీజింగ్గా ఉందని చెప్పాలి. అలాగే కింద చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ని కూడా మనకి ఎల్ఈడీలో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ హౌసింగ్లో కూడా సరౌండింగ్స్లో క్రోమ్ ఎలిమెంట్స్ని అనేది ఆఫర్ చేస్తున్నారు. కిందగా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే బంపర్ ఉందో ఇది కూడా కంప్లీట్లీ బాడీ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్స్ గురించి మాట్లాడితే మాత్రం ఆస్థెటికలీ, రోడ్ ప్రెజెన్స్ వైజ్ కానీ డిజైన్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఒక న్యూ ఫీల్ మనకి ఈ 2022 బెలెనోలో చూడవచ్చు. అండ్ ఇప్పుడు మనం సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. సైడ్ లుక్స్ కూడా మోర్ ఆర్ లెస్ మనకి సేమ్గా ఉన్నాయి. డైమెన్షన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ అలాయ్ వీల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ ద న్యూ అలాయ్ వీల్ డిజైన్. మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్ టైప్ డిజైన్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వీల్ సైజ్ వచ్చేసి R16 ఆఫర్ చేస్తున్నారు. లోవర్ వేరియంట్లో R15 ఇవ్వడం జరుగుతుంది. టైర్ ప్రొఫైల్ వచ్చేసి 195/55 టైర్ సెక్షన్ని యూస్ చేశారు. అపోలో టైర్స్తో వస్తుంది. అండ్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ 360-degree కెమెరా ఇంక్లూజన్ ఉందండి. ఇందులో ఒక రెవల్యూషనరీ మూవ్ అనే చెప్పాలి మారుతి నుంచి టు ఫేస్ ద టఫ్ కాంపిటీషన్. ఇప్పుడు వేరే మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఇలాంటి ఫీచర్స్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ORVM కింద వీ హ్యావ్ ఎ కెమెరా. సో కంప్లీట్ 360-degree వ్యూ కెమెరా ఉంది. నేను ఇంటీరియర్ వెళ్ళినప్పుడు చూపిస్తాను కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. ORVM గురించి మాట్లాడుకుంటే వెల్ నోన్ ORVM డిజైన్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో వస్తుంది. అప్పర్ సైడ్ మనకి బాడీ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. టోన్ ఆన్ సిగ్నల్ని కూడా మనకి ORVM పైన ప్లేస్ చేయడం జరిగింది. ఎలక్ట్రికలీ మనము లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డోర్ హ్యాండిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈవెన్ డ్రైవర్ అండ్ అలాగే కో ప్యాసింజర్ ఇద్దరికి రిక్వెస్ట్ సెన్సర్ని ఆఫర్ చేస్తున్నారు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ క్రోమ్ డోర్ హ్యాండిల్తో పాటు ఈ క్రోమ్ లైనింగ్ ఏదైతే ఉందో విండోస్ పైన ఆస్థెటికలీ అండ్ అలాగే చూడడానికి కూడా చాలా ప్రీమియంగా కనబడుతుంది. అండ్ టాప్ ఆఫ్ దట్ ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్ అండి. అండ్ ఒక గ్రీడీ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ యాజ్ అన్ ఆప్షన్ అన్నా కానీ మనకి పానరోమిక్ సన్ రూఫ్ కానీ లేదా ఒక సన్ రూఫ్ ఇచ్చి ఉంటే టాప్ ఎండ్ మోడల్లో
ఇంకా పెద్ద గేమ్ చేంజర్ ఉండేది. మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫర్దర్ అప్డేట్స్. సో ఇప్పుడు మనం రియర్ ప్రొఫైల్ చూద్దామండి. న్యూ బెలినో 2022కి సంబంధించి కంప్లీట్లీ ఒక రీడిజైన్ ఫీల్ అయితే రియర్లో కంప్లీట్గా కనిపిస్తుంది. అన్లైక్ మనకు ఫ్రంట్లో కొంచెం చేంజెస్ జరిగాయి, కానీ రియర్లో మాత్రం ఫుల్ లెవెల్ ఆఫ్ చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. టేల్ ల్యాంప్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు సి షేప్ టేల్ ల్యాంప్ని ఆఫ్ చేసుకున్నారు. టేల్ గేట్ పైన వరకు ఇక్కడ వరకు టేల్ ల్యాంప్ వస్తుంది అండ్ కంప్లీట్ ఎల్ఈడి యూనిట్ని ఆఫ్ చేయడం జరిగింది. బ్రేక్ లైట్స్ కూడా ఎల్ఈడిలో ఇవ్వడం జరిగింది. కింద రిఫ్లెక్టర్స్ని ఆఫర్ చేస్తున్నారు. 4 పార్కింగ్ సెన్సర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ డీఫాగర్తో పాటు రియర్ వైపర్ అండ్ అలాగే హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ పైనగా చూసుకుంటే మనకి యాంటీనా రూఫ్ పైన ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ 360 డిగ్రీ కెమెరా ఇందులో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ క్రోమ్ ఇచ్చారు కదా, క్రోమ్ కింద సేమ్ ఇదే ప్లేస్మెంట్లో ప్రీవియస్ మోడల్లో కూడా ఇదే విధంగా రియర్ కెమెరా ఉండేది, కానీ ఫ్రంట్ కెమెరా ఇంక్లూజన్ అయింది ఇప్పుడు. అండ్ ఓఆర్వీఎం పైన 2 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ 360 డిగ్రీ వ్యూ అనేది బెటర్ పార్కింగ్కి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇక్కడ బెలినోకి సంబంధించి ఏదైతే మనకి బ్రాండింగ్ ఇచ్చారో ఇక్కడ కూడా ఈ లెటర్ యొక్క డిజైనింగ్ అనేది కొంచెం న్యూగా కనబడుతుంది కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఓవరాల్గా మనం చూసుకుంటే రియర్ ప్రొఫైల్ మోర్ అగ్రెసివ్గా ఉంది, మోర్ స్పోర్టియర్గా ఉందని చెప్పాలి. అగ్రెసివ్ కన్నా స్పోర్టియర్ అనే వర్డ్ రైట్ అని చెప్పొచ్చు. ఎక్కువ స్పోర్టియర్గా అయితే మనకి న్యూ బెలినో రేర్ లుక్స్ అనేది కనిపిస్తున్నాయి. అండ్ అలాగే బూట్ ఓపెన్ చేసి చూద్దాం మనం ఒకసారి. బూట్ ఓపెన్ చేయడానికి కూడా కీ పైన ఒక ఫీచర్ ఇచ్చుంటే బాగుండేది, మేబీ అట్లీస్ట్ టాప్ మోడల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ బూట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డీప్ అనేది ఎక్కువగా ఉంటుందండి. యాజ్ వీ ఆల్రెడీ నో, ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఎక్కడన్నా జర్నీకి వెళ్ళాలంటే 1 వీక్కి సంబంధించి కంప్లీట్లీ ఇందులో ఫిట్ అవుతుంది. అంత మంచి అకామిడేషన్ స్పేస్ బూట్ స్పేస్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బూట్ స్పేస్కి సంబంధించి కెపాసిటీ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక హాలోజన్ లైట్ని కూడా ప్రొవైడ్ చేశారు. నైట్ టైమ్స్లో మీరు ఎప్పుడైతే లగేజ్ని లోడ్ అన్లోడ్ చేస్తుంటారో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కాస్ట్ కటింగ్ కూడా జరగలేదండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైంలో మనం చూస్తే కొంచెం కాస్ట్ కటింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, ఇది ఒక టాప్ వేరియంట్ అని కాదు, వాల్యూ ఫర్ మనీ డెల్టా వేరియంట్ కూడా నేను రివ్యూ చేశాను కదా, అందులో కూడా ఈ ప్లేస్లో ఎక్కడ కాస్ట్ కటింగ్ అనేది నేను చూడలేదు. సో అది చాలా ఇంప్రెసివ్. కొంచెం క్వాలిటీ పరంగా మారుతి అనేది ఒక బెటర్ స్టెప్ అయితే తీసుకుందనే చెప్పాలి. సో లెట్స్ క్లోజ్ ద బూట్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్టీరియర్. మీకు డిజైన్ ఏ విధంగా నచ్చిందా, అసలు డిజైన్ ఏ విధంగా ఉంది, నచ్చిందా లేదా, వాట్ ఆర్ యువర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్లో వెళ్ళి ది బెస్ట్ ఫీచర్స్, ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంటీరియర్లో వెళ్దాము. ఓకే, సో వ్యూవర్స్ స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఆల్మోస్ట్ చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది. సో హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా లోపలికి రావచ్చు, బయటికైనా వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం డోర్ పైన ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో, డోర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది ఎక్స్ప్లోర్ చేద్దాము. మీరు చూడొచ్చు ఈ న్యూ బ్లూ కలర్ ఫినిషింగ్ ఏదైతే చూస్తున్నామో, నెక్సా బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు డాష్ బోర్డ్ ఇంటీరియర్స్ పైన కూడా ఇవ్వడం జరిగింది. అదే ఇందులో డోర్ పైన కూడా ఫ్లో అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే లెదర్ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేశారు. సో కుషనింగ్ కూడా చాలా బాగుంది. డ్రైవ్ చేసేటప్పుడు మీరు హ్యాండ్ పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ని కూడా ఇచ్చారు, చాలా రిచ్గా కనబడుతుంది, మీరు చూడొచ్చు. అండ్ 1 టచ్ ఆటో డ్రైవర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. యాంటీ పించ్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ ఫీచర్ మనకి బేస్ వేరియంట్ నెక్స్ట్ మోడల్ ఏదైతే డెల్టా ఉందో అందులో కూడా ఇచ్చారు. దట్ ఈస్ వన్ గుడ్ ఫీచర్ అని చెప్పాలి. లాక్ అన్లాక్తో పాటు 4 పవర్ విండోస్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే క్రోమ్ ఫినిషింగ్తో మనకి డోర్ హ్యాండిల్ ఇచ్చారు. సో ఈ డిజైన్ అనేది వెల్ నోన్. అలాగే స్టోరేజ్ స్పేస్కి సంబంధించి 1 లీటర్ బాటిల్తో పాటు చాలా యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. అండ్ 4 డోర్స్కి సంబంధించి ఇదే టైప్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ని మనం బెలినోలో చూడవచ్చు. అండ్ ఇప్పుడు కంఫర్ట్ గురించి మాట్లాడదామండి. సీట్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికలీ ప్రొవైడ్ చేయలేదు. అట్లీస్ట్ టాప్ ఆఫ్ ద మోడల్లో అయినా ఎలక్ట్రికలీ ఇచ్చుంటే బాగుండేది. కానీ ఏదైతే ప్రైస్లో లాంచ్ అవుతుందో ఈ కార్ విత్ ద గుడ్ ఫీచర్స్, విత్ ద ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్, సో ఈ ప్లేస్లో చూసుకుంటే అడ్జస్ట్మెంట్స్లో ఎలక్ట్రికలీ అనేది కాంప్రమైజ్ అయ్యారని చెప్పాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తున్నారు. అట్లీస్ట్ టాప్ ఆఫ్ ద లైన్లో మనకి లెదర్ అఫాల్స్ట్రీ ఇచ్చుంటే బాగుండేది. అండ్ సీట్స్కి సంబంధించి బెలినోలో మంచి స్పేషియస్గా ఉంటాయి. కానీ ఇందులో చూసుకుంటే ఇంకొంచెం సీటింగ్ వచ్చేసి మనకి థై సపోర్ట్ ఉంటుంది, లైక్ మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంటుందో కొంచెం ఎక్స్టెన్షన్ అయినట్టు అనిపిస్తుంది. ఫోమ్ డెన్సిటీ కూడా చాలా బాగుంది. కుషనింగ్ లెవెల్ కూడా చాలా స్మూత్గా సాఫ్టర్గా ఇవ్వడం జరిగింది. సో లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇప్పుడు స్టీరింగ్ గురించి మాట్లాడుకుందామండి. స్టీరింగ్ మీరు చూడొచ్చు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ని ఆఫ్ చేశారు. స్విఫ్ట్లో ఏదైతే చూస్తామో అలాంటి స్టీరింగ్ని ఆఫ్ చేశారు. ప్రీవియస్ మోడల్లో మనకి కంప్లీట్లీ రౌండ్ స్టీరింగ్ ఉండేది, కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది మోర్ స్పోర్టియర్ అయిపోయింది. ఇక్కడ ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో కొంచెం ప్రీమియం లెవెల్ టచ్ ఇస్తుంది. అలాగే లోగోతో పాటు మనకి ఇక్కడ సరౌండింగ్లో క్రోమ్ ఎలిమెంట్స్ని యూస్ చేశారు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు గ్రే ఇన్సర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ని ఆఫర్ చేస్తున్నారు. క్రూజ్ కంట్రోల్కి సంబంధించి లిమిటర్, ఇక్కడ
వైపు మనకి మోడ్స్ అనేది FM చేంజ్ చేయొచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్తో పాటు ట్రాక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా చేయొచ్చు. 1 మ్యూట్ ఇక్కడ చేయొచ్చు మనం. విత్ దిస్ హెల్ప్ మనం డైరెక్ట్లీ మ్యూట్ చేసుకోవచ్చు. కాల్ ఆన్సర్ డిక్లైన్ చేయడానికి, వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి ఈ ఫీచర్స్ అనేది ఆల్వేస్ దేర్. ఈ ఫీచర్స్ అగైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది టాప్ ఆఫ్ ద మోడల్లో ఇస్తున్నారు అండ్ హోల్డ్ చేయడానికి కూడా చాలా నైస్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఏదైతే మనం ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటున్నామో దిస్ ఈస్ ద హెడ్సప్ డిస్ప్లే అండి. హెడ్సప్ డిస్ప్లే యాక్సెసిబిలిటీ ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించి హెడ్ లైట్ లెవెలర్స్ ఇక్కడ ఇచ్చారు. క్వాలిటీ పరంగా మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయండి. అండ్ అగైన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎయిర్ కాన్వెంట్స్ డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది. కంప్లీట్లీ పియానో బ్లాక్ ఫినిషింగ్ని యూస్ చేశారు. ఇక్కడ కూడా ఇది చూడొచ్చు మీరు. ఈ ఏదైతే గ్లాసీ ఫినిషింగ్ ఉందో చాలా రిచ్నెస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి మనం వెహికల్ ఆన్ చేద్దాము. పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చారు ఇందులో. సో దట్ మీకు హెడ్సప్ డిస్ప్లేని చూడొచ్చు మీరు. వెహికల్ ఆన్ చేయగానే ఈ విధంగా హెడప్ డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దాంట్లో మీరు చూడొచ్చు స్టార్టింగ్ అని మనకు అందులో కనబడుతుంది, హలో అని కూడా కనబడుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, చూడొచ్చు మీరు. టైం కనిపిస్తుంది అండ్ ఇక్కడ లో ఫ్యూయల్ అని ఉంది. 0 కిలోమీటర్స్ అని కనబడుతుంది. ఇక్కడ విజిబిలిటీ ఉంది. నేకెడ్ ఐకి మాత్రం ఇక్కడ 0 km/h స్పీడ్ అనేది కనబడుతుంది. సో ఈ విధంగా ఇందులో నావిగేషన్ కనిపిస్తుంది మనకి, ఎంత రేంజ్ ఉందో కూడా కనిపిస్తుంది, టైం కూడా కనిపిస్తుంది. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ ఎప్పుడన్నా కాన్సన్ట్రేషన్ మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఈ హెడప్ డిస్ప్లే అనేది ఒక అడిషనల్ అండ్ అలాగే ప్రీమియం ఫీచర్ మనకి ఈ టాప్ ఎండ్ మోడల్ బెలినోలో తీసుకొని వచ్చారు. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఇదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి టాప్ ఆఫ్ ద లైన్ నుంచి బేస్ వేరియంట్ వరకు ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో చూసుకుంటే MIDకి సంబంధించి స్మాల్ డిజిటల్ స్క్రీన్ ఇచ్చారు. ఇక్కడ వైపు చూసుకుంటే స్పీడోమీటర్కి సంబంధించి అండ్ RPM మీటర్ ఇచ్చారు. అండ్ ఏదైతే రెవ్ చేస్తామో మనం అప్పుడు ఇలాంటి మీటర్స్ ఉన్నప్పుడు చాలా మంచి ఫీల్ అనేది లభిస్తుంది. సో ఇందులో ఎక్కువగా చేంజెస్ అనేది ఏమీ జరగలేదు. దట్ నేను వెహికల్ ఒకసారి ఆన్ చేస్తాను. ఒక చిన్న అబ్జర్వేషన్ నాకు ఈ కార్ ఆన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, మనం వెహికల్ బెలినోకి సంబంధించి 0 నాయిస్ ఉంటుందండి, కంప్లీట్ సైలెంట్ ఉంటుంది క్యాబిన్. కానీ ఈ న్యూ వేరియంట్లో చూసుకుంటే కొంచెం లోపలికి నాయిస్ అనేది వస్తుంది. ఇంజన్లో కొంచెం నాయిస్ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తుంది. బట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ రిఫైన్మెంట్ లెవెల్స్లో ఏమైనా చేంజ్ జరిగిందా? ఓకే, డ్రైవింగ్ ఫీల్ ఎలా ఉంది, అప్పుడు NVH లెవెల్స్ ఎలా ఉన్నాయి, నేను డ్రైవ్ చేసినప్పుడు కామెంట్ చేస్తాను. ఇది ఒక చిన్న అబ్జర్వేషన్, సో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక న్యూ డిస్ప్లేని మనకి ఇందులో ఇస్తున్నారు. 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఒక కొత్త UI ఇందులో చూడడానికి లభిస్తుందండి. మీరు చూడొచ్చు టచ్ రెస్పాన్సివ్ చాలా సీమ్లెస్గా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి కూడా స్వైప్ చేయొచ్చు. స్క్రీన్ పైన మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అనేది కనిపిస్తుంది, రేంజ్ ఎంత ఉందో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కార్ కనెక్టెడ్కి సంబంధించి పేర్ డివైజెస్, ఫేవరెట్స్ అండ్ కనెక్ట్ చేసుకోవడానికి అన్ని ఫీచర్స్ అనేది మనకి స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి. క్లాక్తో పాటు FM స్టేషన్ కూడా మనకి ఈ పైన ఇచ్చారు. సో ఒక న్యూ UIతో పాటు ఒక కొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మధ్యలోనే మనకి ప్లేస్ చేశారు. అండ్ సెట్టింగ్స్లో వెళ్ళి చూద్దాం మనము. మీరు చూడొచ్చు చాలా సీమ్లెస్గా ఉందండి, డౌట్ ఏం లేదు. టచ్ స్క్రీన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది, 360-degree కెమెరాని యాక్సెస్ చేద్దాము. సో వెహికల్ వచ్చేసి రివర్స్లో వేద్దాము. మీరు ఇక్కడ చూడొచ్చు అడాప్టివ్ గైడ్లైన్స్ వస్తున్నాయి. అదే ఇక్కడ అడాప్టివ్ గైడ్లైన్స్ వస్తున్నాయి మనకి రియర్లో, కానీ సైడ్లో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ కూడా గైడ్లైన్స్ అనేది మనకి హెల్ప్ చేస్తున్నాయి టు పార్క్ యువర్ వెహికల్. ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పాలండి. ఇట్స్ ద ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్. అండ్ అలాగే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ AC వెంట్స్ ఏదైతే ఉన్నాయో AC వెంట్స్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే న్యూ డిజైన్ ఆప్ట్ చేసుకున్నారు. అండ్ అగైన్ ఈ ఫినిషింగ్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొంచెం మస్క్యులర్గా ఇవ్వడం జరిగింది, ఇది న్యూ డిజైన్. అండ్ స్టోరేజ్ స్పేసెస్ గురించి మనం మాట్లాడుకుంటే గ్లవ్ బాక్స్ సైజ్ మీరు చూడొచ్చు కొంచెం చిన్నగా అయినట్టు నాకు అనిపిస్తుంది ఆన్గోయింగ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే, బట్ దిస్ ఇస్ సఫిషియంట్ ఎనఫ్. అండ్ అలాగే ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు. స్టిల్ వీ హ్యావ్ అ స్టోరేజ్ స్పేసెస్. ఒక 3 phones మనం ఇక్కడ క్యారీ చేయొచ్చు. ఒక వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇచ్చి ఉంటే టాప్ మోడల్లో బాగుండేది, అది మాత్రం ఇవ్వట్లేదు. ఇక్కడ USB ఆప్షన్తో పాటు 12V పవర్ ఛార్జింగ్ సాకెట్, ఇది మనకి డెల్టా వేరియంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఫీచర్ దట్ టు బేస్ టు నెక్స్ట్ మోడల్ నుంచి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసి 5-speed మాన్యువల్ వస్తుంది. అండ్ AGS కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆటో గేర్ షిఫ్ట్. సో CVT ఏదైతే ఉండేనో అది ఇప్పుడు మనకి ఇందులో డిస్కంటిన్యూడ్గా ఉంది. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే క్యాబిన్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ లైటింగ్ విషయానికి వచ్చినట్లయితే మీరు చూడొచ్చు చాలా పెద్దగా అండ్ మ్యాసివ్గా మనకి హాలోజన్ లైటింగ్ 2 లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు మనకి వెనకాల కూడా లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో లైటింగ్కి సంబంధించి మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే మనకి ఈ కార్లో అవ్వదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రియర్ సీట్లో ఉన్నామండి. సో బెలినోలో ఆల్వేస్ బెస్ట్ కంఫర్ట్ అని చెప్పాలి హ్యాచ్ బ్యాక్కి సంబంధించి.
అగైన్ అది కూడా ఇందులో కంటిన్యూ అవుతుంది, కానీ కొంచెం న్యూ థింగ్స్ మనం చూడొచ్చు. సీట్ కుషనింగ్తో పాటు సీట్ యొక్క డిజైన్ అనేది కొంచెం మారింది. ఇప్పుడు మనం కొంచెం ఇన్క్లైన్లో కూర్చుంటాము. విత్ దాట్ మనకి ఏదైతే థై సపోర్ట్ ఉందో కొంచెం కంఫర్ట్గా మనం కూర్చోడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. అండ్ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు థై సపోర్ట్తో పాటు ఈ విధంగా మనం లోపల కూర్చున్నప్పుడు బెటర్ కంఫర్ట్ని ఫీల్ అవుతాము. సో ఇద్దరు అడల్ట్స్తో పాటు నాలా ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో కూర్చొని లాంగ్ జర్నీస్ ఒక 500 కిలోమీటర్స్ కానీ లేదా 200 to 500 కిలోమీటర్స్ ఎవరు వెళ్ళాలనుకున్నా కంఫర్టబుల్గా జర్నీస్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో డిజైన్ని కూడా చేంజ్ చేయడం జరిగిందండి. థర్డ్ పర్సన్కి కూడా ఒక అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చి మధ్యలో మనం చూసుకుంటే ఒక సెంటర్ ఆర్మ్ రెస్ట్ అనేది మిస్సింగ్ ఉందండి. టాప్ వేరియంట్లో అయినా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అండ్ అలాగే ఏసీ వెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఏసీ వెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద ఇక్కడ చూసుకుంటే టైప్ సితో పాటు రెగ్యులర్ యూఎస్బీ ఆప్షన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇది ఏదైతే మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉండేనో ఈ స్లైడ్ ఉండకపోయేది ప్రీవియస్ మోడల్లో చూస్తే, కానీ ఇప్పుడు స్లైడబుల్ సెంటర్ ఆర్మ్రెస్ట్ని ఆఫర్ చేస్తున్నారు. సో డ్రైవర్కి సంబంధించి ఇంకొంచెం బెటర్ కంఫర్ట్ ఈ ఆర్మ్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. సో కంఫర్ట్ వైజ్ మాత్రం ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బీ ఇన్ ఎనీ హ్యాచ్ బ్యాక్ కార్ ఎట్ ప్రెజెంట్ ఇన్ ఇండియా. సో గైస్ చూసారు కదా, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, న్యూ ఫీచర్స్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాను. అండ్ ఒక థింగ్ ఇంకోటి ఎక్స్ప్లోర్ చేద్దాము, బికాస్ దిస్ ఈస్ అబౌట్ ద బిల్డ్ క్వాలిటీ. ఆల్వేస్ క్వశ్చన్ ఉండే, ట్రస్ట్ మీ గైస్, ఈ వీడియో చూసిన తర్వాత షోరూమ్కి వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. నా మాటలతో తప్పకుండా మీరు కన్విన్స్ అవుతారు. ద కైండ్ ఆఫ్ అ బిల్డ్ క్వాలిటీ ఇప్పుడు బెలినో ఏదైతే ఆఫర్ చేస్తుందో కొంచెం బెటర్గా ఉంది ఆన్ గోయింగ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే. ఏదైతే మనకి ఈ షీట్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్లో యూస్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ మారుతి ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ 4 స్టార్ రేటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అట్లీస్ట్ 3.5 కానీ 4 కానీ. అలాగే ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ఇంజన్ మనం 1.2 లీటర్ డ్యూయల్ జెట్ వీవీటీ టెక్నాలజీ తోటి స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్తో వస్తుంది. మంచి మైలేజ్ ఎఫిషియెంట్ కార్ ఇది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వన్ మోర్ నోటీస్ థింగ్ ఏంటంటే, ఆన్ గోయింగ్ మోడల్లో చూసుకుంటే మనకి కింద ఇక్కడైతే షీల్డ్ ఉంటుందో ఇంజన్ షీల్డ్ అనేది ప్రొవైడ్ చేయలేదు, కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే కింద ఈ షీల్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ వాట్ మారుతి నుంచి మనం ఒక బెటర్ ప్రోడక్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో బెలినోలో ఇప్పుడు వస్తుంది. అండ్ అలాగే డీజిల్ వేరియంట్ కూడా కాదు, బట్ స్టిల్ ఇన్సులేషన్ అనేది ఇస్తున్నారు. ప్రతి ఒక్క ప్లేస్లో ఇప్పుడు మారుతి అనేది ఈ కార్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ మోడల్ని లాంచ్ చేసిందని చెప్పాలి. ఇప్పుడు ఒకసారి నేను బోనెట్ని కొంచెం ఫోర్స్తో వేస్తాను, మీరు చూడండి. విత్ దిస్ సౌండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ వీడియోలో ఎక్స్పీరియన్స్ మీరు అవుతారని. చూసారు కదా, చాలా బెటర్ క్వాలిటీని ఇప్పుడైతే మనం ఈ బెలినోలో చూడొచ్చు. సో ఫైనలీ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 6.35 lakhs నుంచి 9.5 lakhs వరకు వెళ్తుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్న నాట్ మోర్ దెన్ 11 lakh rupees. సో 11 lakh rupeesలో మీకు విత్ దిస్ గుడ్ డిజైన్, న్యూ ఎలివేటెడ్ డిజైన్తో పాటు లోపల హెడ్ అప్ డిస్ప్లే, 360-degree కెమెరా. సో నో అదర్ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ ప్రొవైడింగ్ యాజ్ ఆఫ్ నౌ. బట్ స్టిల్ చాయిస్ ఈజ్ యువర్స్ అండి. ఎందుకంటే మనం ఎంత డబ్బులు పెడుతున్నామో దానికి సంబంధించి మనకి ఏ ప్రోడక్ట్ వస్తుంది అది మీరు డిసైడ్ అవ్వాలి. నా వరకు మాత్రం డెల్టా వేరియంట్ ఈజ్ ద మోస్ట్ వాల్యూ ఫర్ మనీ. టాప్ వేరియంట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఈ కార్లో ఉన్న ఫీచర్స్ నో అదర్ కార్ ఈస్ ప్రొవైడింగ్. ఐ హోప్ ఈ డీటెయిల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దట్ కేస్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ వీడియోస్ తెలుగులో ఆల్ ద టైమ్ మీరు చూస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ దిస్ కార్స్, స్పోర్ట్స్ కార్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, లగ్జరీ లైనప్ కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. యూ నేమ్ అ కార్, ఎవ్రీ కార్ ఈజ్ అవైలబుల్ ఇన్ బైక్ కార్ ఛానల్ తెలుగులో. సో ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.